ప్రస్తుతం మేము గౌలీపురాలో ఉన్నాం, ఓల్డ్ సిటీలో, హైదరాబాద్లో. ఇక్కడ మాణిక్య ప్రభు మందిరంలో ఇవాళ విగ్రహ ప్రతిష్టాపన, అలాగే భజన కార్యక్రమం కూడా ఉంది. అందుకని వచ్చాం, రండి వెళ్దాం లోపలికి. జై గురుదత్త. ఇవాళ మనం హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి గౌలీపురా ప్రాంతంలో శ్రీ మాణిక్ ప్రభు మహారాజు గారు ఒకానొకప్పుడు సంచారం చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి స్థానంలో విశ్రమించినటువంటి స్థలం ఇది. ఇక్కడ స్వామివారికి ఆలయ నిర్మాణం జరిగింది. ఇవాళ మనకి స్వామివారి వంశస్థులు ఇక్కడ ఉన్నారు. వారి పాదాభివందనం కూడా చేసుకుందాం కాసేపట్లో. స్వామివారు విశ్రమించినటువంటి స్థానంలో ఆలయ నిర్మాణం చేసి చక్కగా స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన, దత్తాత్రేయ స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన కూడా జరిగింది. ఆ కార్యక్రమం అనంతరం ఇప్పుడు భజన కార్యక్రమం జరుగుతోంది. ఇది అయిన పిమ్మట స్వామివారికి ఆరతిస్తారు. నైవేద్యం పెట్టిన తర్వాత మనం అందరం కూడా ప్రసాదం తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళవచ్చు. కానీ ముందుగా స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుదాం రండి. వీరు బబన్ మహారాజు గారు, శ్రీ దత్తాత్రేయ స్వరూపమైనటువంటి మాణిక్ ప్రభు మహారాజు గారి వంశీయులు. వీరి పాదస్పర్శ చేసుకునే భాగ్యం ఈరోజు కలిగింది. శ్రీ బబన్ మహారాజు గారు ఆశీర్వదించి వారితోటి కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చించడానికి నాకు ఒక 15 నిమిషాల సమయం అనుగ్రహించారు. దత్తానుగ్రహం. నాకు కలిగిన కొన్ని సందేహాలు వారి ద్వారా నివృత్తి చేసుకునే భాగ్యం కలిగింది. అనంతరం కింద స్వామివారి సన్నిధానంలో చక్కటి భజన కార్యక్రమం అవుతోంది. అక్కడ భజనలో పాల్గొనే భాగ్యం కలిగింది, ఆరతిలో పాల్గొనే భాగ్యం కలిగింది. రండి మీరు కూడా పరోక్షంగా భజనలో పాల్గొందురు. కానీ ఒకసారి ఎవరో అడిగారు నన్ను, ఎందుకండి మనం భజన చేయాలి, భజనలో పాల్గొనకపోతే ఏమవుతుంది, రోజు పూజ చేస్తాం కదా సరిపోదా అని. సరిపోదండి. ఎందుకనంటే ఎక్కడైతే భజన జరుగుతుందో, ఎక్కడైతే దైవనామ సంకీర్తన జరుగుతుందో అక్కడ మీరు అమ్మవారి ఆలయంలోనో స్వామివారి ఆలయంలోనో ఎక్కడైతే మీరు కూర్చొని ఉంటారో అక్కడ భక్తులందరూ కలిసి ఆ భజన కీర్తన అనేది చేస్తున్నప్పుడు ఆ స్వర మాధుర్యానికి మనలో ఉన్న నెగటివ్ థాట్స్, నెగటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా పటాపంచలైపోయి దూరంగా పారిపోతాయి. మీరు చూడండి, ఎక్కడైతే సంగీత ఆరాధన అనేది ఉంటుందో అక్కడ నెగటివ్ ఎనర్జీస్ ఉండవు. ఎందుకనంటే ఈ సంగీత వాయిద్యాలు కానీ ఆ పాట పాడేవారి వల్ల వచ్చే ఉత్పన్నమయ్యేటువంటి ఆ ఎనర్జీ కానీ మనల్ని ఎప్పుడూ కూడా తప్పు ఆలోచనకి గురి చేయవు. మన ఆలోచనలన్నీ కూడా సక్రమంగా సాగుతాయి. ఆ సౌండ్ వైబ్రేషన్స్ వల్ల మన ధోరణి అనేది ఒక పాజిటివ్ వేలోకి మారిపోతుంది. అందుకే మనం ఎన్ని పూజలు చేసినా భజన మాత్రం తప్పనిసరిగా చేయాలి. ఇప్పుడు భజన కీర్తన వినిపిస్తున్న వారు శ్రీ కృష్ణ పురోహిత్ గారు. వీరి కుమారులు అనేక వాయిద్యాలు వాయించడంలో ప్రావీణ్యం పొంది ఉన్నారు. అంతేకాకుండా కృష్ణ పురోహిత్ గారు వారు భజన చేస్తుంటే ఎంతో భక్తితో చేసిన ఫీలింగ్ మనకు కూడా తెలుస్తూ ఉంటుంది. అది రండి వారి భజన విందాం.
శ్రీ కృష్ణ పురోహిత్ గారి గానానంతరం ఇప్పుడు భజన సమర్పిస్తున్నటువంటి వారు గజానన్ దీక్షిత్ గారు, ఈ ఆలయానికి ప్రధాన అర్చకులు. వీరు 1000కి పైగా భజనలు కీర్తనలు వీరికి అలా నోటి వెంట అలా వస్తూనే ఉంటాయి. వీరు భజన చేస్తే సాక్షాత్తు ఆ దత్తాత్రేయుడు దిగి రావాల్సిందే. వారి భజన విందాం రండి. భజన కార్యక్రమం అనంతరం స్వామివారికి దివ్యంగా ఆరతులు ఇచ్చుకునే అవకాశం దొరికింది. అనంతరం భక్తులు చాలా భక్తి పారవస్యంతో నాట్యం చేశారనే చెప్పాలి. చూడండి మీరే.
మొగల్పుర ఓల్డ్ సిటీ హైదరాబాద్లో శ్రీ మాణిక్ ప్రభు మందిర్లో జరిగినటువంటి విగ్రహ ప్రతిష్టాపన దత్తభజన కార్యక్రమం అన్నీ చూశారు కదా. ప్రసాదం కూడా తీసుకున్నాము. ఇంకెక్కడి నుంచి బయలుదేరదాం. వీలైతే డిస్క్రిప్షన్ బాక్స్లో లొకేషన్ పెడతాను. లొకేషన్ అంత కరెక్ట్గా అందుబాటులోకి రావట్లేదు. మీకు ఎవరైనా వెళ్ళాలని అనిపిస్తే నన్ను అడగండి, నేను మార్గం చెప్తాను. తిరిగి ఇంకొక దత్తక్షేత్రం వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దత్తనామం స్మరిస్తూ ఉండండి, దత్త అనుగ్రహం పొందుతూ ఉండండి. జై గురుదత్త.